అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకు ప్రభుత్వం 14,000 విలువైన సెల్ ఫోన్లు అందిస్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ముత్తుకూరు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో అంగన్వాడీ సిబ్బందికి ఆయన సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2,934 అంగన్వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న వారికి ఈ సెల్ ఫోన్లను అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీకి ప్రభుత్వం 70 కోట్లు కేటాయించిందని, ఈ సందర్భంగా తన సోదరి మంత్రి సంధ్యారాణికి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. వర్కర్స్ కి, హెల్పర్స్ కి అందరికీ మొబైల్ ఫోన్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని ఒక్కొక్క మొబైల్ ఫోన్ 14,000, 13,999. ఇంచుమించు జిల్లాలో 2,934 సెంటర్స్ ఉన్నాయి. రాష్ట్రంలో 55,607 సెంటర్స్ ఉన్నాయి. వాటన్నిటికి కలిసి ఇంచుమించు 70 కోట్ల రూపాయలు దీని బడ్జెట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి మొబైల్ ఫోన్లు ఇచ్చేది. అది ఇచ్చినందువల్ల ఏంటంటే డైరెక్టరేట్ నుంచి కానీ వీళ్ళకి వచ్చే డైరెక్షన్స్ వీళ్ళు ఫాలో కావాల్సినవి తేలిగ్గా చూసుకునేదానికి అవకాశం ఉంటుంది. మొబైల్ యాప్స్లో ఫాలో అయ్యేదానికి మంచి నిర్ణయం ఇది. మంత్రి గారికి, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి. అంగన్వాడీ బిల్డింగ్స్ చాలా మరమ్మతులు చేయాల్సినవి, కొత్తగా శాంక్షన్ కావాల్సినవి ఉన్నాయి. వాటి వైపు కూడా మేము దృష్టి పెడుతున్నాము. వీలైనంత వరకు రిపేర్స్ ఏదైనా ఉంటే మండల్ ఫండ్స్ నుంచి ఏ అవకాశం దొరికితే అంగన్వాడీ బిల్డింగ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. మినీ అంగన్వాడీ హెల్పర్లకు కూడా 7,000 రూపాయల జీతం ఉంటే గవర్నమెంట్ 11,500 చేసింది. అంగన్వాడీ వర్కర్స్ సమానంగా 11,500 చేసింది. వీళ్ళ బిడ్డల్ని 3 సంవత్సరాల వరకు ఆ బిడ్డల్ని పౌష్టికాహారం వాళ్ళకి కావాల్సినవి ఇంటికి పంపిస్తున్నారు. వాళ్ళ తల్లుల దగ్గర 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల వరకు వీళ్ళే కడుపులో పెట్టుకొని చూస్తున్నారు. అంగన్వాడీ వర్కర్స్ నిజంగా అంతమంది బిడ్డల్ని, మామూలుగా ఒకరిద్దరు బిడ్డలనే తల్లిదండ్రులు కడుపులో పెట్టుకొని చూసుకోవటమే కష్టమైతే వీళ్ళు అంగన్వాడీ సెంటర్లో అంతమంది పిల్లల్ని అతి జాగ్రత్తగా చూసుకోవటం గొప్ప విషయం. ఉదయం ఆల్మోస్ట్ 8:30-9కి పోతే సాయంత్రం 3 గంటల వరకు 6-6:30 గంట దగ్గర పెట్టుకొని ఆడిచ్చి పాడిచ్చి వాళ్ళని తల్లులతో సమానంగా చూసుకోవటం గొప్ప విషయం. దాని విషయంలో ఈరోజు అందుకే 7,000 రూపీస్ నుంచి 11,500 వాళ్ళ సర్వీసు గుర్తించి ఇవ్వడం జరిగింది. అట్నే వాళ్ళ అసిస్టెంట్ ఏమంటారు, ఏదేమైనా మంచి నిర్ణయం ఇది. సంతోషం. వాళ్ళకి శాలరీ పెంచడం కానీ, మొబైల్ ఫోన్స్ ఇవ్వటం కానీ, ఈ రెండు మంచి డెసిషన్ అని చెప్పేసి నేను మనం చేసుకుంటుండా. రెండోది ఏంటంటే ఒక్క మాట నేను వీళ్ళని రిక్వెస్ట్ చేశాను. గిరిజన బిడ్డలు వాళ్ళ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని చెప్పి వాళ్ళని కోవడం జరిగింది. నెక్స్ట్ ఏదన్నా ఉంటే కొద్దిమంది ఎస్సీస్లో వాళ్ళు ఈవెన్ అంగన్వాడీకి కూడా రాకుండా అవాయిడ్ చేసే పిల్లలు ఎక్కడైనా ఉండారంటే ఎస్టీస్లోనే. వాళ్ళకి ప్రతి విషయంలో భయం ఒకటి ఉంటుంది, పారిపోయే తత్వం ఉంటుంది. అది కాకుండా గిరిజనుల విషయంలో అత్యంత పేదరికంలో ఉండే గిరిజన బిడ్డలు, ఆ పౌష్టికాహారం లోపం ఎవరిలో ఉంటుందంటే గిరిజనులోనే ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రుల్లో ఉంటుంది, బిడ్డల్లో ఉంటుంది. వచ్చిన డబ్బులు ఎట్టు చేయాలో వృధా చేస్తారే కానీ ఆహారము ఆ పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ ఎటు తీసుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఇంకా ఎస్టీలో ఉండాలి. చాలా మార్పు వస్తుంది. మేము కూడా ప్రత్యేక శ్రద్ధ గిరిజనుల విషయంలో తీసుకుంటున్నాము. ఈ మన నియోజకవర్గంలో ఇంచుమించు 50,000 పాపులేషన్ ఉంది. ఒక్కొక్క మొబైల్ ఫోన్ 14,000, 13,999. ఇంచుమించు జిల్లాలో 2,934 సెంటర్స్ ఉన్నాయి. రాష్ట్రంలో 55,607 సెంటర్స్ ఉన్నాయి. అన్నిటికి కలిసి ఇంచుమించు 70 కోట్ల రూపాయలు దీని బడ్జెట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి మొబైల్ ఫోన్లు ఇచ్చేది. అది ఇచ్చినందువల్ల ఏంటంటే డైరెక్టరేట్ నుంచి కానీ వీళ్ళకి వచ్చే డైరెక్షన్స్ వీళ్ళు ఫాలో కావాల్సినవి తేలిగ్గా చూసుకునేదానికి అవకాశం ఉంటుంది. మొబైల్ యాప్స్లో ఫాలో అయ్యేదానికి మంచి నిర్ణయం ఇది. మంత్రి గారికి, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి. అంగన్వాడీ బిల్డింగ్స్ చాలా మరమ్మతులు చేయాల్సినవి, కొత్తగా శాంక్షన్ కావాల్సినవి ఉన్నాయి. వాటి వైపు కూడా మేము దృష్టి పెడుతున్నాము. వీలైనంత వరకు రిపేర్స్ ఏదైనా ఉంటే మండల్ ఫండ్స్ నుంచి ఏ అవకాశం దొరికితే అంగన్వాడీ బిల్డింగ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. మినీ అంగన్వాడీ హెల్పర్లకు కూడా 7,000 రూపాయల జీతం ఉంటే
గవర్నమెంట్ 11,500 చేసింది. అంగన్వాడీ వర్కర్స్ సమానంగా 11,500 చేసింది. వీళ్ళు ఆ బిడ్డల్ని 3 సంవత్సరాల వరకు ఆ బిడ్డల్ని పౌష్టికాహారం వాళ్ళకి కావాల్సినవి ఇంటికి పంపిస్తున్నారు వాళ్ళ తల్లుల దగ్గరికి. 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల వరకు వీళ్ళే కడుపులో పెట్టుకొని చూస్తున్నారు. అంగన్వాడీ వర్కర్స్ నిజంగా అంతమంది బిడ్డల్ని మామూలుగా ఒకరిద్దరు బిడ్డలనే తల్లిదండ్రులు కడుపులో పెట్టుకొని చూసుకోవటమే కష్టం. అయితే వీళ్ళు అంగన్వాడీ సెంటర్లో అంతమంది పిల్లల్ని అతి జాగ్రత్తగా చూసుకోవటం గొప్ప విషయం. ఉదయం ఆల్మోస్ట్ 8:30, 9కి పోతే సాయంత్రం 3 గంటల వరకు 6-6:30 గంట దగ్గర పెట్టుకొని ఆడిచ్చి పాడిచ్చి వాళ్ళని తల్లులతో సమానంగా చూసుకోవటం గొప్ప విషయం. దాని విషయంలో ఈరోజు అందుకే 7,000 రూపీస్ నుంచి 11,500 వాళ్ళ సర్వీసు గుర్తించి ఇవ్వడం జరిగింది. అట్నే వాళ్ళ అసిస్టెంట్ ఏదేమైనా మంచి నిర్ణయం ఇది. నేను సంతోషం. వాళ్ళకి శాలరీ పెంచడం కానీ మొబైల్ ఫోన్స్ ఇవ్వటం కానీ ఈ రెండు మంచి డెసిషన్ అని చెప్పేసి నేను మనం చేసుకుంటుండా. రెండోది ఏంటంటే ఒక్క మాట నేను వీళ్ళని రిక్వెస్ట్ చేశాను, గిరిజన బిడ్డలు వాళ్ళ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని చెప్పి వాళ్ళని కోవడం జరిగింది. నెక్స్ట్ ఏదన్నా ఉంటే కొద్దిమంది ఎస్సీస్లో వాళ్ళు ఈవెన్ అంగన్వాడీకి కూడా రాకుండా అవాయిడ్ చేసే పిల్లలు ఎక్కడైనా ఉండారంటే ఎస్టీస్లోనే. వాళ్ళకి ప్రతి విషయంలో భయం ఒకటి ఉంటుంది, పారిపోయే తత్వం ఉంటుంది. అది కాకుండా గిరిజనుల విషయంలో అత్యంత పేదరికంలో ఉండే గిరిజన బిడ్డలు ఆ పౌష్టికాహారం లోపం ఎవరిలో ఉంటుందంటే గిరిజనులోనే ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రుల్లో ఉంటుంది, బిడ్డల్లో ఉంటుంది. వచ్చినాయి సిఎల్ కంపెనీ, కృష్ణపట్నం అదానీ పోర్ట్ కంపెనీ వాళ్ళ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సిన వాటర్ ప్లాంట్స్ వాళ్ళు ఆర్థికంగా ఎంత పుంజుకోవాలనే దాంట్లో కూడా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఏదేమైనా అంగన్వాడీ స్కూల్స్లో కూడా వాళ్ళ విషయంలో కన్నేసి ఆ బిడ్డల్ని ప్రత్యేకంగా చూసుకోవాలని చెప్పేసి నేను కోరడం జరిగింది. అది కూడా జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ముత్తుకూరులో ముత్తుకూరు మామిడిపూడి ఘోరంగా ఉంది రోడ్డు. 2,16,00,000 రూపాయలు శాంక్షన్ చేయించాము. దాళపూడి పిహెచ్సికి 1,43,00,000 రూపాయలు శాంక్షన్ చేయించాము. 1,43,00,000. నియోజకవర్గంలో 39 ఆరోగ్య కేంద్రాలు 13,78,00,000 రూపాయలు శాంక్షన్ చేశారు. విలేజ్ హెల్త్ క్లినిక్స్ అవి కూడా అన్ని ఇమీడియట్గా టెండర్స్ పిలిచేసి పనులు మొదలుపెట్టే పరిస్థితి ఉంది. టెండర్స్ కూడా ఐ థింక్ కాల్ఫర్ చేసేసారని చెప్పేసి నేను అనుకుంటున్నా. అట్లే పంచాయతీ బోర్డు ఆఫీసులు కూడా కొన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఇక మిగిలిండేది అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. దాని విషయంలో కూడా గవర్నమెంట్లో మాట్లాడి ఎట్ చేయాలో నిర్ణయించుకున్నాను.